ఈ సీజన్ లో మహేంద్ర సింగ్ ధోని తన పొడవాటి జుట్టుతో విభిన్న శైలిలో కనిపిస్తున్నాడు. అయితే 42 ఏళ్ల వయసులో ఉన్న ధోని భారీ సిక్సర్లు బాదడం మాత్రం ఇంకా వెనకడుగు వేయలేదు. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో చెన్నై తరపున 20వ ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన ధోని 20 పరుగులు పిండుకున్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో వరుసగా 3 సిక్సర్లు కొట్టి అభిమానులందరూ హృదయాలను గెలుచుకున్నాడు. ఆ తర్వాత ధోని వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. ఇందులో ధోని ముంబైకి చెందిన ఒక చిన్నారి అభిమానికి ప్రత్యేకమైన బంతిని బహుమతిగా ఇచ్చాడు. చెన్నై ఇన్నింగ్స్ 20 ఓవర్ రెండో బంతికి డారెల్ మిచెల్ అవుట్ అయ్యి పెవిలియన్ బాట పట్టగా అభిమానుల హోరు మధ్య మహేంద్ర సింగ్ ధోని మైదానంలోకి అడుగు పెట్టాడు. ధోని మైదానంలోకి అడుగు పెట్టిన వెంటనే హార్దిక్ వేసిన వరుసగా 3 బంతుల్లో 3 సిక్సర్లు బాది చివరి బంతికి 2 పరుగులు చేశాడు. ఈ విధంగా ధోని 500 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అజేయంగా 20 పరుగులు చేయడంతో అతను వెంటనే డ్రెస్సింగ్ రూమ్ వైపు పరిగెత్తడం కనిపించింది. ఆ సమయంలో ధోని డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లేందుకు మెట్లెక్కుతున్నప్పుడు ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించిన ఓ చిన్నారి అభిమానికి అక్కడ పడి ఉన్న బంతిని బహుమతిగా ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అందరి హృదయాలను గెలుచుకుంది. ముంబై విజయాన్ని దూరం చేసిన ధోని చివరి ఓవర్లో 4 బంతుల్లోనే 3 సిక్సర్లతో 20 పరుగులు చేశాడు. అయితే అదే 20 పరుగుల తేడాతో ముంబై ఈ మ్యాచ్ లో ఓడిపోయింది.